భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి పాకిస్తాన్తో యుద్ధం యుద్ధం అంటున్నారు. భారతదేశం కానీ పాకిస్తాన్ పాలకులు కానీ పాక్ అధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్లో, భారత అధీనంలో ఉన్న కాశ్మీర్లో ఈ రెండు చోట్ల పేదరికం నిర్మూలన జరగలేదు, నిరుద్యోగం పోలేదు, సమస్యలు పోలేదు. ఆయా ప్రాంతాల్లో ఈ రెండు దేశాల వాళ్ళు సమస్యలు అలాగే ఉంచి దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయపరమైన కుట్రపూరిత ఆట మాత్రం ఆడుతున్నారు. ఇది ఒక అంతర్జాతీయమైనటువంటి వికృత క్రీడ. పేదరికం నిర్మూలన కాకుండా, నిరుద్యోగం నిర్మూలన కాకుండా, సమస్య నిర్మూలన కాకుండా ఆ విధంగా ప్రభుత్వాలు కృషి చేయకుండా వాటిని అలానే ఉంచి వాటి ఆధారంగా తమ అవసరాల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు పాకిస్తాన్ విషయంలో కావచ్చు, పాకిస్తాన్ పాలకులు కావచ్చు, భారత పాలకులు కావచ్చు ఆడుతున్న ఆట. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నాయకత్వం ఐక్యరాజ్య సమితి పేరుతో మద్దతు పలుకుతోంది. అలా కాకుంటే పేదరికం ఎందుకు పోలేదో చెప్పాలి, నిరుద్యోగం ఎందుకు పోలేదో చెప్పాలి, సమస్యలు ఎందుకు పోలేదో చెప్పాలి. ఇది చెప్పాల్సిన అవసరం ఉంది భారత ప్రభుత్వం. పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళు అడుక్కుంటారు, పాకిస్తాన్ ప్రజలు. అది మనకు ముఖ్యమైన అంశం కాదు. వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాలి, ఐక్యరాజ్య సమితి మనకు చెప్పాలి. సమస్యలు ఎందుకుంటున్నాయి? అభయ దేశం ఒక అవసరం. అభయ కలకాల వర్ధిల్లుగాక.